నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. నేను ప్రవీణ. ఇవాళ ఈ వీడియోలోని 1 ఇయర్ లోపు బేబీకి కాటన్ ఫ్రాక్ ఎలాగ స్టిచ్ చేయాలో చూద్దాము. అది కూడా లేయర్డ్ ఫ్రాక్ అన్నమాట. సమ్మరే కాబట్టి కాటన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నా లేకపోతే ఇలాగ బ్లౌజ్ పీసెస్ ఉన్న కాటన్వి ఇలా యూటిలైజ్ చేయొచ్చు అనమాట. 1 ఇయర్ లోపు బేబీస్కైనా కిడ్స్కైనా ఇలా డిజైన్ చేయొచ్చు. ఇలా ఫ్యాబ్రిక్ని 4 లేయర్స్లోని ఫోల్డ్ చేశాను. అది కూడా 2 కలర్స్ అనమాట. లేయర్డ్ అని చెప్పాను కదా. ఇలాగా లెంత్ అనేది మార్క్ చేసుకుంటాను. 1 ఇయర్ లోపు పిల్లల కంటే పెద్ద మెజర్మెంట్స్ ఏమి ఉండదండి. నా దగ్గర ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్ ఉంది. ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను ప్యాటర్న్ ఎలా కట్ చేయాలనేది. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. జస్ట్ ఇలా కట్ చేసేస్తాను అనమాట. చాలా ఈజీ ప్యాటర్న్ ఫ్రాక్ అండి. ఈజీగా అయిపోతుంది కటింగ్ స్టిచ్చింగ్. 40 మినిట్స్ లోపలే అయిపోతుంది బిగినర్స్ కోసం అనమాట. ఇలా 2 లేయర్స్ వస్తాయి. ఫ్రంట్ 2 లేయర్స్, బ్యాక్ 2 లేయర్స్ అనమాట. టాప్ లేయర్స్ 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా కట్ చేస్తున్నాను బాటంలోని. ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్స్ కటింగ్ డీప్ ఇన్సెట్ కట్ చేస్తాం కదా, దీనికి ఆప్షనల్ అనమాట. అది కూడా స్లీవ్లెస్ బేబీస్కే కాబట్టి. సో టాప్ లేయర్స్ ఇలా 2 ఇంచెస్ డీప్ కట్ చేశాను బాటంలోని. ఇలా వస్తుందన్నమాట. 5 to 10 ఇయర్స్ లోపు పిల్లలకైతే 3.5 మీటర్ ఫ్యాబ్రిక్తోని లేయర్స్ బాగా వస్తాయన్నమాట. సరిపోతుంది. అలాగే బాటమ్ హెమ్మింగ్కి ఫిష్ వైర్ యాడ్ చేయొచ్చు. లాస్ట్ వీడియోలో నేను షేర్ చేశాను కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ చూద్దాము. ముందుగా నెక్ లైన్, ఫ్రంట్ నెక్ లైన్ అనేది కాస్త డీప్ ఇన్సైడ్ ఇలా కట్ చేస్తున్నాను. ఒక 1.5 ఇంచ్ కట్ చేసిన తర్వాత నెక్ లైన్స్ హెమ్మింగ్ చేయాలి. అలాగే ఆర్మ్ హోల్స్ కూడాను. బ్యాక్ ప్యానల్స్కి కాస్త ఓపెనింగ్ ఇచ్చి బటన్స్ కూడా అటాచ్ చేయొచ్చు. ఇలా రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసి స్టిచ్ చేస్తున్నాను. లేయర్డ్ అవుట్ఫిట్ లేయర్స్ కింద స్టిచ్ చేస్తున్నాను కాబట్టి హెమ్మింగ్ పీసెస్తో పని లేదు. స్టిచ్ చేసి టర్న్ చేసేస్తే హెమ్మింగ్ అయిపోతుంది. అలాగే మిగిలిన ఫ్యాబ్రిక్తోని ఇలాగా బేబీ షూస్కి కట్ చేశాను. టీ షేప్లో కట్ చేశాను అనమాట. 2 ఇంచెస్ లెక్క లెంత్ అండ్ విడ్త్ తీసుకున్నాను. 2 కలర్స్ యూస్ చేస్తున్నాను. సేమ్ ఫ్రాక్ కట్ చేసినట్టు ఇలాగా. ఇది లాస్ట్లో స్టిచ్ చేస్తాను. చిన్న సైజ్ కట్ చేశాను అనమాట డాల్కి అని చెప్పి. బేబీస్కి కానీ కిడ్స్కి కానీ బేసిక్ మోడల్ ఫ్రాక్స్ కట్ చేయాలన్నా స్టిచ్ చేయాలన్నా గూగుల్ సెర్చ్లో అయినా లేదంటే ఆన్లైన్లో అయినా ఒకసారి మోడల్స్ చూస్తే మనకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ని ఇలా యూటిలైజ్ చేయొచ్చు. బేసిక్ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకు కూడా ఇలాంటి మోడల్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ అనమాట. మెజర్మెంట్స్ నేను ఇలా తీసుకున్నాను అనమాట షూస్వి. ముందుగా ఇలా నెక్ లైన్స్, ఆర్మ్ హోల్స్ స్టిచ్ చేసేస్తున్నాను. టాప్ స్టిచ్ ఇవ్వాలి. నెక్ లైన్స్కి మాత్రం నా దగ్గర ఒక లేస్ ఉంది. ఆ లేస్ యాడ్ చేసేస్తాను. డిజైనర్ లేస్ ఇలాగా. కాటన్తో స్టిచ్ చేసినా సరే ఇలాంటి మోడల్స్ చూడడానికి బాగుంటాయి. పార్టీ వేర్ కింద కూడా వేసేయచ్చు. వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అనమాట.
నెక్ లైన్స్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత 2 ప్యానెల్స్ షోల్డర్ లైన్స్ నుంచి అటాచ్ చేసేయాలి, రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసి. నెక్ లైన్ అనేది ఇలా వస్తుందన్నమాట అటాచ్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఇప్పుడు బాడీస్ అటాచ్ చేస్తున్నప్పుడు ఇలా సెపరేట్గా అటాచ్ చేయడం వల్ల ప్యానల్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట. ఫైనల్గా బాటమ్స్ హెమ్ చేసేయడమే. 1 ఇయర్ లోపు పిల్లలకైతే 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది ఇలా లేయర్డ్ ఫ్రాక్కి. చాలా తొందరగా అయిపోతాయండి ఇలాంటి ప్యాటర్న్స్ అనేవి. జస్ట్ బేసిక్ ప్యాటర్న్స్ అన్నమాట. దీని మీద ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా చేయొచ్చు. నేనైతే మిగిలిన ఫ్యాబ్రిక్తోని రోజులాగా రెడీ చేసి అటాచ్ చేసేస్తాను. అయిపోయిందండి. చాలా బాగుంటాయి ఈ ప్యాటర్న్స్. పిల్లలకు కూడా కంఫర్టబుల్గా కూడా ఫీల్ అవుతారు సమ్మర్లోని. నెక్స్ట్ ఇప్పుడు షూస్ కూడా స్టిచ్ చేయడం చూద్దాము. 5 మినిట్స్లో అయిపోతాయి అన్నమాట.
ఫ్యాబ్రిక్ షూస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇలా తొందరగా అయిపోతాయి. సో ఇదండి ఇవాళ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ బేసిక్ మోడల్ ఫ్రాక్ అనమాట. అలాగే షూస్ది కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.